హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ పచ్చి రొయ్యలు పులుసు. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. మనకి పుల్లపుల్లంగా కారకారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర పూర్తిగా మన అమ్మమ్మలు నానమ్మలు చేసే కూర అండి. ఇవైతే మనకి పిల్ల కాలవల్లో దొరికే చిన్న రొయ్యి పీసులండి. మనకి సముద్రాల్లో రొయ్యలు గుంటల్లో దొరికే రొయ్యి పీసులు కాదండి. మనకి కాలవల్లో సన్న కాలవలు ఉంటాయి కదండి, ఆ కాలవల్లో ఈ పిల్లలు వస్తాయి, చాలా బాగుంటాయి. వీటిని శుభ్రంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. చాంగడ్డల్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి కావాల్సింది చాలా సింపులేనండి. చూడండి, ఒక ఆనియన్ తీసుకోండి, 2 టమాటాలు తీసుకోండి, కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇలా చింతపండు తీసుకొని 2 సార్లు కడిగి పులుసు తీసుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు చాంగడ్డ కొంచెం ఆయిల్ వేసుకోండి. చాంగడ్డ పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడైందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఇవి బాగా చిటపటమన్నాక ఇందులో వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ చింతపండు ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ చింతపండు పులుసు తీసుకోవాలండి. ఈలోపు మనకి పులుసు చాలా కమ్మగా ఉంటుందండి తింటూ ఉంటే. ఈ కాలవ రొయ్యల్లో అంటే మనకి కైలు ఉంటాయి కాబట్టి కైల్లో చిన్న చిన్న పిల్ల కాలువలు పోతుంటాయండి. ఆ పిల్ల కాలువల్లో కొడాలు వేస్తారండి. కొడాలు వేస్తే వాటిల్లో వచ్చి ఈ రొయ్యి పిల్లలు ఆగిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ని ఇలా బాగా చూడండి, ఇలా రోస్ట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి. ఈ టమాటాలు మగ్గాక ఇవి చూడండి రొయ్యలు, ఇలా ఈ రొయ్యలు కూడా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు బాగా ఈ ఆయిల్లో వేగాలండి. ఈ రొయ్యలు మనం మామూలుగా దొరికే రొయ్యలు అంత టేస్ట్ అంత బాగోదండి. ఇవి మనకి పిల్ల కాలవల్లో దొరికే రొయ్యలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయండి. రుచి కూడా భలే ఉంటుందండి. మనము అన్నం తింటుంటే ఇంకొక ముద్ద కలగా తినాలి అన్నంత టేస్టీగా ఉంటుంది. ఇది పూర్తిగా పాతకాలం పద్ధతిలో చేసే కూరండి. చాలా రుచిగా ఉంటుందండి. మీకంటే ఈ రొయ్యలు అటు సైడు మీకు దొరకవు కాబట్టి మీకు అందుబాటులో ఉండవండి. మా ఈ పల్లెటూరులు కాబట్టి మాకు ఇవన్నీ మాకు దొరుకుతాయండి. కూరలు కూడా చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చూడండి, మనం ఒక 20 నిమిషాలు బాగా చూడండి, మనకి ఇందులో నుంచి ఆయిల్ బాగా డివైడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన కల్లుప్పుని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను. పులుసు కదండి, కొంచెం టేస్టీగా ఉండాలి కాబట్టి కారం వేసుకోండి. మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న చాంగడ్డలను కూడా వేసుకోవాలి. ఈ చాంగడ్డలు వేసినాక
చింతపండు పులుసుని వేసుకోవాలి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా కానీ చేసుకొని తిన్నారంటే ఇవి పల్లెటూరు కూరలు కాదండి, చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మూత పెట్టి కూరని చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం కూరని గరిటతో కలుపుకోండి. కొద్దిగా పులుసుని చూసి టేస్ట్ చేయండి. బాగుందండి, సూపర్గా ఉందండి కూర. కాకుంటే కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది. కొంచెం ఉప్పు వేసుకుందాము. అంతేనండి. మన అమ్మమ్మల కాలం నాటి చామగడ్డ పచ్చి రొయ్యలు పులుసు తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనండి. బాయ్.